ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వినుకొండ శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజల వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఏకాదశి పూజల్లో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే వినుకొండ ఇంతగా అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ప్రజలు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలంటూ ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. శ్రీనివాసునికి ప్రత్యేక అలంకరణ అనంతరం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శ్రావణ్ కుమార్ తెలుపుగా, శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిపినట్లు ట్రస్ట్ అధ్యక్షులు రెడ్డి బంగారయ్యతో పాటు సెక్రటరీ కృష్ణ సుబ్బారావు పేర్కొన్నారు. అందరికీ మరి తెల్లవారుజామున 4 దర్శనం చేసుకొని మరి స్వామివారి కృపకి మరి అందరూ కూడా ఆయన కృపతో, ఆయన చల్లని దీవెనలతో, ఆయన ఆశీస్సులతో అందరూ బాగున్నారని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, దేవతాలు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ మరి కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినుకొండ నియోజకవర్గానికి వారి ప్రాంతాలతో వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ మరి అందరూ చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినుకొండ ప్రాంతం అంతా కూడా అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి కృప, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పెద్దలు నిజంగా ఈ ఆలయంలోకి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుంటే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాదిరిగానే ఆయనే ఇక్కడికి వచ్చి మనకి దర్శనం ఇచ్చాడా అన్న విధంగా మరి కన్నుల పండగ భక్తులందరూ కూడా ఆయన దర్శనం ఇచ్చారు. ఆయన దర్శన భాగ్యంలో మనం అందరం కూడా ఆయన కృపతో అందరం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వినుకొండ పట్టణం తిమ్మాయిపాలెం రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి ఆలయం నందు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు దంపతులు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినుకొండ పట్టణం తిమ్మాయిపాలెం రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ తో పాటు బాల ప్రయోజన సౌకర్య గోదాంలను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుతుందన్నారు. సంక్షేమంతో పాటుగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. అలాగే కొండ్రముట్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. మన కొండ్రముట్ల గ్రామంలో ఈపూరు మండలానికి సంబంధించి మరి కొండ్రముట్లలో ఇవన్నీ ఒకే ప్రిన్సెస్లు, ఒక గ్రామ పరిపాలనా కేంద్రం అంటే సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, అదేవిధంగా మరి రైతులు ధాన్యం, అపరాలు
ఇవన్నీ స్టాక్ ఏర్పాటు చేసుకున్న దానికి కూడా ఈ వసతులన్నీ కల్పించడంలో మన గ్రామాల్లో మనకి మరి గ్రామ పరిపాలన కేంద్రంలో గ్రామ పరిపాలన సిబ్బంది, ఇటువైపు రైతు భరోసా సిబ్బంది, ఇటువైపు హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి డాక్టర్స్, అక్కడ మెడిసిన్, అక్కడ స్టాక్ పెట్టుకున్న దానికి రైతుకి ఫెసిలిటీస్, ఇవన్నీ ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం ఒక కొత్త పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థలో భాగమే ఈ గ్రామ పరిపాలనా కేంద్రం ఇవంతా కూడా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ మనం చేసి ఒక మంచి పాలన అందిస్తూ ఈ పాలనలో భాగంగా సచివాలయ సిబ్బంది 1,30,000 మంది ఆ సచివాలయానికి సంబంధించి అక్కడున్న ప్రజలకి సర్వీస్ అందిస్తున్నారు. దాంట్లో భాగంగా వాలంటీర్స్ కూడా వారధిలాగా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ మరి ఆనాటి గత ప్రభుత్వంలో వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు చేయలేకపోగా ఏం అభివృద్ధి జరిగింది అని చెప్తే దానికి అర్థం ఇది మాత్రం మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఈరోజు సంక్షేమం ఒక పక్క 2,40,000 కోట్లు మరి పేదవాళ్ళకి వాళ్ళ బిడ్డల చదువుకునే దానికి అమ్మఒడి ఒకవైపు, ఆసరా డోకరా మహిళలకి ఆసరా, చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ మహిళలు 45 సంవత్సరాలు రాగానే వారికి చేయూత అందించే విధంగా 18,750. ఇవన్నీ ఆనాటి ప్రభుత్వంలో వారికి కల్పించలేదా? ఈనాడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకటే అడగాలి. మీరు కూడా, అంటే నేను పార్టీనే కాదు, ఇతరులు ఉన్నా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాం. నీకంటూ ఒక బ్రాండు, నీకంటూ ఈ వ్యవస్థలో ఈ రాష్ట్రంలో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒకే ఒక్క పని, నీకంటూ ఒక బ్రాండ్ వేసుకున్న పని ఏమన్నా ఉంటే చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నా. అది కాక ఒక ముఖ్యమంత్రి చేస్తే ఒక బ్రాండు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. అదేవిధంగా కిలో 2 రూపాయల బియ్యం తీసుకొచ్చాడు. కర్ణాలను మున్సిపల్ని ఇచ్చేసి రెవెన్యూ వ్యవస్థ నుంచి కాపాడాడు ఆయన. ఎన్టీ రామారావు పేరు తెలుసుకుంటే ఇవి గుర్తొస్తాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చూస్తే రైతు సోదరులకి ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది. రుణమాఫీ మన రాష్ట్రంలో మూలనున్న రైతు సోదరులకు ఎంత అయినా కానీ అంత మొత్తం టోటల్ గా రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేదవాళ్ళు గుండె జబ్బొస్తే 3 లక్షల జేబులో ఉండే పరిస్థితి కాదు. దేవుడిని నమ్ముకోవటం, తను సాధించే పరిస్థితే కానీ హాస్పిటల్ పోయే అవకాశం లేదు. అలాంటి దాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఎందరో అభాగ్యుల్ని, ఎందరో పేదవాళ్ళని, ఎందరో ప్రాణాలు పోతున్నాయి అనుకునే సమయంలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద కోట్లని చెప్పుకునే ఆ బెడ్ పక్కనే ఈ పేదవాడి బెడ్ కూడా వేసి వైద్యం అందించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన బ్రాండ్ ఆరోగ్యశ్రీ అని గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారంటే ఫీజు రీఎంబర్స్మెంట్. ఎక్కడో చిన్న బడుగు బలహీన వర్గాల్లో
అవకాశం ఉండేది కాదు. మరి అలాంటి ఆ కుటుంబాలకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవాళ ఎందరో పేదవాళ్ళ బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారంటే ఆ దివంగత నేత ప్రీతమ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆలోచనలో భాగమే ఆ ఫీజు రియంబర్స్మెంట్. ఆయన పేరు చెప్తారు. ముస్లిం మైనార్టీ సోదరులు 4% రిజర్వేషన్ ఇచ్చారు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటానికి ఒక్కటి చెప్పమని అడిగితే దానికి సమాధానం లేదు. తన్నులు కొలది అబద్ధపు మాటలు, అబద్ధపు వాగ్దానాలు, నోరు తెరిస్తే మోసం, దగా తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తొత్తుల్లా పనిచేస్తున్నటువంటి ఎల్లో మీడియా ఏవేవో కథనాలు రాస్తాయి. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మూచింతలపాలెంకు చెందిన పోక వెంకట్రావు ఎస్వి చారిటీ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిత్య అన్నదానంలో భాగంగా 21వ రోజున మూచింతలపాలెం గ్రామం టీడీపీ మాజీ అధ్యక్షులు అత్తులూరి శ్రీనివాస్ కుమార్తె శిరీష జన్మదిన సందర్భంగా ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. వినుకొండ పట్టణం జీవి ఆంజనేయులు గెస్ట్ హౌస్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా హాజరైన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ప్రపంచంలో శాంతిని నిలుపుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వినుకొండ జాషువా కళా ప్రాంగణం నందు రాష్ట్ర స్థాయి క్రీస్తు గాన లహరి కార్యక్రమంలో పోటీలు 22-24 2 రోజులు నిర్వహించగా పల్నాడు జిల్లా సాంస్కృతిక శాఖ డిడి సోంపల్లి ఓబుల నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నగదు బహుమతులు అందజేశారు. వేణుగుపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లను నాగంగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి మాత్రమే ఇంటరాక్టివ్ పానల్ బోర్డు ద్వారా అత్యుత్తమ విద్య, ట్యాబ్ల ద్వారా పాఠ్యాంశాలను అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ట్యాబ్లు ఉపయోగించే విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్లాలని ఎంపీటీసీ సభ్యురాలు మొండితోక మరియమ్మ అన్నారు. అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి నేటికి 12వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ హాజరై అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైన న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే సమ్మెను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. అన్ని ప్రజా సంఘాల మద్దతుతో మరింత ఉద్రిక్తత కొనసాగుతుందని హెచ్చరించారు. విశ్వసాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ వినుకొండ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను సామాన్యులు దర్చేర్చే సదుద్దేశంతో శ్రీ సాయి జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు పరీక్షల్లో టౌన్ ఫస్ట్ సాధిస్తూ వినుకొండలో ఐఐటి, నీట్, ఎంసెట్ లో జాతీయ, రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. యూటీఎఫ్ యూనియన్ ద్వారా సిద్ధం చేసిన పరీక్షా మెటీరియల్స్ ను 230 మంది విద్యార్థులకు అందజేశామన్నారు. పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ కొండలను మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీలా పరామర్శించారు. పట్టణంలోని గాయత్రి నగర్ లో నివాసం ఉంటున్న కొండలు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీలా వారి గృహానికి వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకొని పరామర్శించి భరోసా కల్పించారు. ఆమెతో పాటు నరాలశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు. అన్యాక్రాంతమైన దళితుల భూమిని కాపాడాలని క్రిస్టియన్ పాలెం పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. క్రిస్టియన్ పాలెంకు చెందిన నూనెగారి కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 367లో 5.81 సెంట్లు భూమి కలదు. సదరు భూమిని పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తహసీల్దార్ వినయ పత్రం అందజేశారు. యువగల నవశకం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల దాడికి గురైన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మతికన్నా రజనీని గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు పరామర్శించారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వినుకొండ పట్టణంలోని కారంగుడి రోడ్లో గల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులందరికీ
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, దయ కలిగిన యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు వచ్చిన పవిత్రమైన రోజును క్రిస్మస్ పండుగగా జరుపుకుంటామని అన్నారు. ఆ ప్రభువు యొక్క చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ మెండుగా ఉండే విధంగా చూడాలని ఆ యేసుక్రీస్తు ప్రభువును కోరుకుంటున్నామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ సంబరాలు జరుపుకొని సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దైవజనుల పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఇంతటితో SVR న్యూస్ సమాప్తం. తిరిగి రేపు SVR న్యూస్ లో కలుద్దాం.